నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. ఇప్పుడు చైల్డ్ రైట్స్ కమిషన్ కి సంబంధించి టీసాట్ ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. సో ఆ కార్యక్రమానికి సంబంధించి ఈరోజు మనకు చైల్డ్ రైట్స్ కమిషన్ మెంబర్స్ అండ్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి గారు ఉన్నారు. సో ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు సీతా దయాకర్ రెడ్డి. నేను చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్. తర్వాత మా వచన్ కుమార్ గారు, హీఈస్ వన్ ఆఫ్ ద మెంబర్స్ మా కమిషన్లో. నమస్కారం అండి. చందన గారు. టీసాట్ వీక్షకులకు నమస్కారం. అగర్వాల్ గారు. టీసాట్ వరకు నమస్కారం. అపర్ణ గారు. టీసాట్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వందన గారు. టీసాట్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. సరిత గారు. టీసాట్ వీక్షకులకు అందరికీ నమస్కారం. ఓకే అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీసాట్ నెట్వర్క్. యాక్చువల్గా చైల్డ్ రైట్స్ కమిషన్కి సంబంధించి సీతా దయాకర్ రెడ్డి గారు, అసలు చైల్డ్ రైట్స్ అంటే ఈ కమిషన్కి సంబంధించి ఎప్పుడు స్టార్ట్ చేశారు, దీని ముఖ్య ఉద్దేశం ఏంటండి? ఇది బాలల యొక్క బాధలు ఇవన్నీ చూసిన తర్వాత 2019లో స్టార్ట్ చేయడం జరిగింది. 2019లో ఫస్ట్ కమిషన్ ఫామ్ చేశారు. దాని తర్వాత ఇది సెకండ్ కమిషన్. మేము మొన్న 2025లో April 4th రోజు ఫామ్ చేసి మేము సెకండ్ కమిషన్ దీనికి చైల్డ్ రైట్స్కు రావడం జరిగింది. బాలలు ఒక 0 నుంచి 18 years వరకు, అంటే కడుపులో ఉన్న పిల్లల నుంచి 18 సంవత్సరాల వరకు బాలలకు ఉన్న ఇబ్బందులు బాధలు ఏమున్నా కానీ మా దగ్గరికి తీసుకొస్తే, అంటే వాళ్ళకి ఇబ్బంది ఉంటే మేము వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మాకు అప్పగించింది కమిషన్. కాబట్టి దాని విషయంగానే మేము కూడా పనిచేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళ బాగోగుల కోసం ఏమున్నా ప్రతి ఒక్కటి కూడా మేము చూడాల్సిన బాధ్యత మాకు ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు దాని ముఖ్య ఉద్దేశము అంటే దానికి సంబంధించిన కార్యక్రమాలు ఏంటి అంటారు? దానికి సంబంధించిన కార్యక్రమాల దగ్గర ఒక ఆరు ఉన్నాయండి మాకు. బాలల హక్కుల విషయంలో ఫిర్యాదులు స్వీకరించాలా, వాళ్ళని అవిట్లని మనము క్లారిఫై చేసుకోవాలా. తర్వాత బాలలకు సంబంధించిన చట్టాలు అమలు చేస్తున్నారా లేదా అనేది మనం పర్యవేక్షించడం జరుగుతుంది. తర్వాత రాష్ట్రంలో బాలలకు సంబంధించిన ప్రబలమైన అంశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు పాక్సో కేసులు కానీ, బాల్య వివాహాలు, లేబర్, చైల్డ్ లేబర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మాకే వర్తిస్తే మేమే చూడాల్సిన బాధ్యత మాకుంది. పరిశీలనలో అవగాహన సదస్సులు పెట్టాలి వాళ్ళకు, పేరెంట్స్కి కానీ బాలలకు కానీ స్కూల్స్లలో కానీ ఎవరికైనా మేము అవగాహన సదస్సులు పెట్టి పిల్లలని ఇలా మనం చూడాలనే దాన్ని మనం వాళ్ళలో అవగాహన కలిగించాల్సిన అవసరం ఈ కమిషన్కు ఉందండి. తర్వాత బాలల హక్కులకు సంబంధించిన సభలు, సమావేశాలు, అంటే బాల అదాలత్ అని ఒకటి పెడతాం మేము. అక్కడ పిల్లలందరినీ పిలిచి ఏ ఏజ్లో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలా, ఆడపిల్లలు వాళ్ళ బిహేవియర్ ఎట్లుండాలా, అంటే ఇప్పటి సమాజంలో మగపిల్లలు కూడా ఎలా ఉండాలి, బిహేవియర్ ఎలా ఉండాలి అనేది, అవి కూడా, అంటే ఒక్క ఆడపిల్లలే కాదు మగపిల్లలు కూడా బలైపోతున్నారు ఈ సమాజంలో. కాబట్టి ఇద్దరికి కూడా మనం సదస్సులు పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఎలా చేయాలి, ఆ బాల సదస్సు వచ్చిన పిల్లలకు వాళ్ళు మాట్లాడుకునే హక్కును మనం అక్కడ కల్పిస్తాం. వాళ్ళకి ఏదైనా బాధలు ఉన్నా కానీ మనతో చెప్పి అక్కడ బాల అదాలత్లో చెప్పడం జరుగుతుంది. బాలల హక్కుల గురించి ప్రజలకు చైతన్యపరచడం, మెయిన్లీ ప్రజలకు చెప్పాలి, తర్వాత పేరెంట్స్ కూడా చెప్పాలండి. ఎందుకంటే ఈ లేబర్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పేరెంట్స్ పంపించడం వల్లనే వాళ్ళు పోతారు. అందుకే వాళ్ళకి అవగాహన సదస్సు పెట్టాల్సిన బాధ్యత కూడా కమిషన్దే. ఏ బాధ్యత అయినా 0 to 18 మా దగ్గరికి వస్తే దాన్ని పరిశీలించి దాన్ని క్లియర్ చేయడం, పరిష్కరించడం మా బాధ్యత. అదే. అపర్ణ గారు నమస్తే అండి. ఇప్పుడు చైల్డ్ రైట్స్ కమిషన్ సంబంధించి ఫంక్షన్స్ ఏంటి అంటారు? మనిషి యొక్క జీవితంలో వివిధ రకాలైనటువంటి మైల్ స్టోన్స్ ఉంటాయి. బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము, అలాగా. సో అన్నిట్లో మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ, ఎంత ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ మనకి ఎప్పటికీ గుర్తొచ్చేవి బాల్యాలు, బాల్య స్మృతులే. అవన్నీ అందంగా తీర్చిదిద్దాలంటే బాలలు అందమైన పరిసరాలలో వారి యొక్క హక్కులకు భంగం కలగకుండా రక్షణతో పెరగాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ హక్కులు అనేవి మనకు 1989 UNCRC అంటాము, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్స్ రైట్స్ ఆఫ్ ద చిల్డ్రన్, ఒక అంతర్జాతీయ ఒడంబడిక ద్వారా పిల్లల కోసం ప్రత్యేకంగా కొన్ని హక్కులను రూపొందించారు. అవి 54 హక్కులను రూపొందించారు. అలాగే హ్యూమన్ రైట్స్కు ఉన్నటువంటి ప్రతి ఒక్క హక్కు కూడా పిల్లవాడికి ఆపాదించబడుతుంది. దీని కొరకు ఇంకా ప్రత్యేకంగా ఈ UNCRC 1989 ద్వారా ఒక ఒడంబడిక ద్వారా చట్టాన్ని తీసుకొని వచ్చి 54 హక్కులను రూపొందించారు. వాటిలో 1 నుంచి 42 వరకు బాలల యొక్క హక్కులను రూపొందించారు. అలాగే 42 నుంచి 54 వరకు ఆ హక్కులకు పరిరక్షించడానికి కావాల్సినటువంటి చర్యలకు సంబంధించిన అంశాలను రూపొందించడం జరిగింది. తర్వాత
2005 సిపిసిఆర్ యాక్ట్ అంటాము, కమిషన్స్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. ఒక పార్లమెంటు చట్టం చేత సిపిసిఆర్ యాక్ట్ చేయబడింది. దానిలో భాగంగా ఎన్సిపిసిఆర్ను రూపొందించడం జరిగింది, అంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిపిసిఆర్ 2005 యాక్ట్ ద్వారా సెక్షన్ 17 ప్రకారము ఎస్సిపిసిఆర్ అంటే స్టేట్ కమిషన్స్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ను ఏర్పాటు చేసుకోవడానికి మనకు అవకాశం కల్పించింది. దీనిలో భాగంగా ఇందాక మేడం గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2019లో మొట్టమొదటిసారిగా ఈ చైల్డ్ రైట్స్ కమిషన్ను మన రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రెండవసారి ఏప్రిల్లో ఈ సంవత్సరం 2025లో మనము మళ్ళీ ఇంకొక కమిషన్, సెకండ్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత కమిషన్ యొక్క అసలు హక్కులు అంటే ఏంటి, దేని కొరకు హక్కులు, పిల్లలకు హక్కుల యొక్క అవసరం ఏంటి, వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే ముఖ్యంగా పిల్లలకు సంబంధించి 4 పిల్లర్స్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అంటాము. ఈ 4 హక్కులు: జీవించే హక్కు, రైట్ టు లివ్; సెకండ్ది పరిరక్షించబడే హక్కు, రైట్ టు ప్రొటెక్షన్; థర్డ్ వన్ అభివృద్ధి చెందే హక్కు, రైట్ టు డెవలప్మెంట్; అండ్ ఫోర్త్ వన్ పార్టిసిపేషన్, రైట్ టు పార్టిసిపేషన్ అంటే భాగస్వామ్య హక్కు. ప్రధానంగా కమిషన్ అనేది ఈ 4 హక్కులను కాపాడడానికి పనిచేస్తుంది. పిల్లలకు సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైన చట్టాల గురించి కూడా కమిషన్ పనిచేస్తుంది. అది జేజే యాక్ట్, జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015, పోక్సో యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ 2012, అండ్ ఆర్టీఏ యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. ఈ చట్టాల యొక్క పనితీరును ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి కమిషన్ పర్యవేక్షించడం జరుగుతుంది. కమిషన్ అనేది ఒక స్టాట్యుటరీ బాడీ. మెయిన్గా గ్రీవెన్స్ రెడ్రెసల్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కోర్ మ్యాండేట్స్, కమిషన్ యొక్క ముఖ్యమైన విధి అది. ఇంతవరకు అంటే చైల్డ్ రైట్స్ కమిషన్కి సంబంధించి ఫంక్షన్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ చాలా బాగా చెప్పారు అపర్ణ గారు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మన వచన్ కుమార్ గారు, నమస్తే అండి. అంటే ఇప్పుడు మీకు చైల్డ్ రైట్ కమిషన్కి సంబంధించి కంప్లైంట్స్ వచ్చినప్పుడు మీరు దాన్ని ఎట్లా సాల్వ్ చేస్తారు? అంటే అసలు ఎలాంటి కంప్లైంట్స్ తీసుకుంటూ ఉంటారు బేసిక్గా? ముందుగా మనము చైల్డ్ రైట్స్ కమిషన్కి వచ్చేటి ఒక 3 సందర్భాల్లో కంప్లైంట్స్ రావడం జరుగుతుంది. అందులో మొదటిది ఏంటంటే, ఎక్కడైతే బాలల హక్కులు భంగం కలుగుతాయో అట్లాంటి సందర్భాల్లో కమిషన్కి వచ్చి కేసు కంప్లైంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏవైతే చిన్నపిల్లలకు సంబంధించిన చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను కరెక్ట్గా అమలు చేయనప్పుడు, అదేవిధంగా గవర్నమెంట్ పాలసీస్ ఏవైతే చిన్నపిల్లలకి సంబంధించిన పాలసీస్ ఉన్నాయో అవి కరెక్ట్గా నిర్వర్తించినప్పుడు దానికి సంబంధించిన సందర్భంలో మనకు కంప్లైంట్స్ రావడం జరుగుతుంది. ఇట్లాంటి కంప్లైంట్స్ ఏంటంటే, మనకు చిన్నపిల్లల ద్వారా, పిల్లలకు సంబంధించిన పిల్లల ద్వారా కానీ, అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన పెద్దవాళ్ళు కానీ, వాళ్ళ సంబంధికులు ఎవరైనా సరే మనకు దాని మీద కంప్లైంట్ ఇవ్వడం, ఎన్జిఓ ద్వారా కంప్లైంట్ ఇవ్వడం కానీ, మనకు పర్సనల్గా వచ్చి కమిషన్కి వచ్చి రైటింగ్లో కానీ, అదేవిధంగా మెయిల్ ద్వారా కానీ, అదేవిధంగా పోస్ట్ ద్వారా కానీ మనకు కంప్లైంట్ ఇస్తే మనం కంప్లైంట్ని స్వీకరించి దానిపైన చర్య తీసుకుంటాం. వచ్చిన కంప్లైంట్ని మనము ఫస్ట్ కమిషన్ చైర్మన్ గారు దాన్ని పరిశీలించి దానికి బెంచ్కు ఫార్వర్డ్ చేస్తారు. చేసిన తర్వాత దాని బెంచ్ ఎప్పుడైతే మనము కూర్చుంటుందో ఆ బెంచ్ కూర్చున్న సమయంలో దానిపైన నిర్ణయం జరుగుతుంది. అయితే మనము ఒకవేళ అంటే కమిషన్ కావాలనుకుంటే ఎటువంటి సంబంధిత వ్యక్తులైనా కానీ వాళ్ళను కమిషన్కి పిలిపించి వాళ్ళను క్వశ్చన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కమిషన్కి సంబంధించిన ఎట్లాంటి డాక్యుమెంట్స్ అయినా కానీ, అంటే గవర్నమెంట్ డాక్యుమెంట్ ఉండొచ్చు, ప్రైవేట్ డాక్యుమెంట్ ఉండొచ్చు, అవసరం అనుకుంటే అట్లాంటి డాక్యుమెంట్స్ని కూడా తెప్పించుకొని దాన్ని రివ్యూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం పర్సనల్గా కమిషన్ కూడా ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, సడన్గా ఇన్సిడెంట్ జరిగితే కమిషన్ కూడా వెళ్ళి అక్కడ విజిట్ చేసి దానిపైన ఎంక్వైరీకి ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కమిషన్ కూడా మనకు వచ్చిన కేసెస్లో కూడా కమిషన్ కూడా వెళ్ళి దాన్ని ఎంక్వైరీ చేసి దాని మీద రిపోర్టు తయారు చేయడం జరుగుతుంది. కమిషన్కి వచ్చే కంప్లైంట్స్ అన్నీ మేమే ఇన్స్పెక్ట్ చేయడం కాకుండా కొన్ని కంప్లైంట్స్ని వేరే అధికారులకు కూడా మేము ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని స్కూల్స్కి సంబంధించిన కంప్లైంట్స్ ఉంటే కన్సర్న్ డిఈఓకి కానీ, కన్సర్న్ కలెక్టర్కి కానీ, కన్సర్న్ లేబర్ ఆఫీసర్కి కానీ వాళ్ళకి ఫార్వర్డ్ చేసి
దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి మనము అడగడం జరుగుతుంది. అదేవిధంగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ కమిషన్కి ఇవ్వమని చెప్పి కూడా మనము అడగడం జరుగుతుంది. ఓకే. అంటే కంప్లైంట్కి సంబంధించి ఇలాంటి చర్యలు మీరు తీసుకుంటూ ఉంటారు, అంటే అవును. సంబంధించినవి. అయితే ఇప్పుడు మనకి వందన గౌడ్ గారు, నమస్తే అండి. అసలు ఇప్పుడు మనకి ఈ స్పెషల్ నీడ్స్ పిల్లలకు సంబంధించి అంటే ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు మీరు కమిషన్? మెయిన్లీ మన కమిషన్ త్రూ మేము చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ ఇలాంటివన్నీ చేస్తున్నాము. ఇప్పుడు మన 33 డిస్ట్రిక్ట్స్లో అన్ని లైక్ సిడిపిఓల ద్వారా, డిడబ్ల్యూఓల ద్వారా కంప్లీట్లీ ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్లో, హెల్త్ ఆస్పెక్ట్లో, ఆ తర్వాత సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేస్తున్నాం అన్నమాట. దాని తర్వాత ఇది కాకుండా పిల్లలకి ఎవరికైతే స్టైఫండ్ అందట్లేదో, లేకుంటే సదరం సర్టిఫికేట్స్, డిసేబిలిటీ వాళ్ళకి లైక్ మనకెలా ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డ్ మనకెలానో ఈ పిల్లలకి, స్పెషల్ నీడ్స్ పిల్లలకి ఒక ఐడి ప్రూఫ్ ఉంటుంది. దట్స్ కాల్డ్ అస్ సదరం సర్టిఫికేట్ అన్నమాట. ఈ సదరం సర్టిఫికేట్ లేని వాళ్ళకి మనము కమిషన్ త్రూ లైక్ సిడిపిఓల త్రూ మనము ఇది వాళ్ళకి ఇప్పిస్తున్నాము సదరం సర్టిఫికేట్స్. కానీ ఈ సదరం సర్టిఫికేట్స్ తోటి వాళ్ళకి మంత్లీ 4,000 రూపీస్ స్టైఫండ్ అనేది వస్తుందన్నమాట ఈ పిల్లలకి. సో ఇది ఒకటి. తర్వాత ఈ పిల్లలకి లైక్ డిఫరెంట్ క్రైటీరియా ఉంటుందండి, మైల్డ్, మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్ అనేసి. ఇప్పుడు మైల్డ్ పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల్ని స్కూల్స్లో కానీ ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్లో మనం ఇన్వాల్వ్ చేయగలుగుతాం. ఇప్పుడు నార్మల్ స్కూల్స్లో ఈ పిల్లలకి అడ్మిషన్స్ కంపల్సరీ ఇవ్వాలి, అది ఒక చట్టం అనమాట. ఈ పిల్లలకి కంపల్సరీ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటారు దీంట్లో. సో అది సో ఈ పిల్లలు మెయిన్లీ నార్మల్ ఎడ్యుకేషన్తో పాటు వీళ్ళకి ఒక స్పెషల్ ఎడ్యుకేటర్ అని ఉంటుంది కంపల్సరీ. నార్మల్ స్కూల్స్లలో ఒక స్పెషల్ ఎడ్యుకేటర్ అయితే కంపల్సరీ ఉండాలి. సో ఈ పిల్లలకి రెమీడియల్ క్లాసెస్, నార్మల్ క్లాసెస్ కాకుండా మళ్ళీ ఆఫ్టర్ స్కూల్ టైము, లేకుంటే ఇన్ బిట్వీన్ ఒక స్పెషల్ ఎడ్యుకేటర్ హెల్ప్ త్రూ ఆ నార్మల్ సిలబస్ని వాళ్ళు చదువుకుంటుంటారనమాట. సో ఇది కాకుండా ఒకవేళ అది కూడా కష్టంగా ఉంటే ఈ పిల్లలకి ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో తెలంగాణ టాస్ ఒకటి ఉంది, మళ్ళీ లేదు నేషనల్ లెవెల్లో కావాలి అంటే NIOS ఉంటుంది. సో ఇలా ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ త్రూ కూడా ఈ పిల్లలు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇది ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్. వేరస్ హెల్త్ ఆస్పెక్ట్ వచ్చేసి వాళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇది డిజేబిలిటీ అంటే మనము కమిషన్ త్రూ రీసెంట్లీ ఒకరు మనకి అప్రోచ్ అయ్యారు, లైక్ ఆపరేషన్ గురించి మాకు ఇది ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ. సో మనము మా చైర్పర్సన్ గారు అండ్ మినిస్టర్ గారు హెల్ప్తోని మనము వాళ్ళకి కంప్లీట్లీ ఫ్రీ ఆపరేషన్కి మనము హెల్ప్ చేసామన్నమాట కమిషన్ త్రూ. సో అలా హెల్త్ ఆస్పెక్ట్లో కానీ, ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్లో కానీ అన్ని ఏరియాస్లో మనం కమిషన్ త్రూ మనము ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నాము. ఇది కాకుండాను రీసెంట్గా అంటే డిఫరెంట్ తెలంగాణలో డిఫరెంట్ హోమ్స్ ఉన్నాయి స్పెషల్. ఇప్పుడు ఈ హోమ్స్లలో పిల్లలకి ఎక్కడైతే థెరపీస్ కానీ వాళ్ళకి ఎడ్యుకేషన్, స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ ఎవరైతే అందట్లేదో ఆ పిల్లలను కూడా మనకి ఎక్కడైతే థెరపటిక్ సెంటర్స్ అవైలబిలిటీ ఉందో ఆ పిల్లలకి థెరపీస్ కానీ ఇవి అవైల్ చేయడానికి మనము కమిషన్ త్రూ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము అన్నమాట, గైడ్ చేస్తున్నాము. అంటే వందన గౌడ్ గారు, అంటే ఇప్పుడు ఈ స్పెషల్ నీడ్స్ అంటే ఉన్నారు కదా పిల్లలు, సో వాళ్ళకి సంబంధించి స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారు? అంటే మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు వాళ్ళకి, అంటే వాళ్ళకి సంబంధించి? ఎగ్జాక్ట్లీ ఈ స్పెషల్ చిల్డ్రన్ని లైక్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, విజువలీ ఇంపైర్డ్ వీళ్ళకి అయితే నార్మల్ ఎడ్యుకేషనే ఉంటుంది. వెరాజ్ ఇంటలెక్చువల్లీ డిసేబుల్డ్ వాళ్ళకి వచ్చేసి వాళ్ళకి కంప్లీట్లీ అంటే ఎందుకంటే ఐక్యూ లెవెల్లో వచ్చేసి ఫిజికల్ గ్రోత్ ఇవన్నీ సేమ్ మనలాగే ఉంటుంది. ఎమోషనల్ ఆల్సో దే ఆర్ సేమ్ లైక్ అస్, వాళ్ళకి ఎమోషనల్ గ్రోత్ ఆల్సో మనలాగే ఉంటుంది. కానీ ఏంటి అంటే ఇక్కడ స్కూల్కి వచ్చేసి వీళ్ళని ఒక కంప్లీట్లీ ఒక లెఫ్ట్ ఓవర్స్
గా చూస్తుంటారు. సో వీళ్ళని మనము ఇది గవర్నమెంట్ రూల్ ప్రకారంగా వీళ్ళని ఇంక్లూజివ్, ఇది వాళ్ళని కంపల్సరీ ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్ లో కానీ అన్నిట్లో నార్మల్ పిల్లలకి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అన్ని కూడా ఈ పిల్లలకు కూడా ఉన్నాయి అన్నమాట. అండ్ కమిషన్ త్రూ ఏవైతే ఎక్కడైతే స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ అడ్మిషన్స్ కానీ ఈ పిల్లలకి ఇవ్వలేదు ఇది అంటే అది కూడా ఒక కేసు వచ్చిండే. సో మనము మేడం చైర్పర్సన్ గారు ఇన్వాల్వ్ అయ్యేసి అడ్మిషన్స్ కూడా ఇప్పిస్తున్నాము ఈ పిల్లలకి. అంటే ఈ So- స్పెషల్ నీడ్స్ పిల్లలకి కూడా అడ్మిషన్స్ ఇవ్వకపోతే Yeah, ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ అయ్యి అయ్యి అడ్మిషన్స్ ఇప్పిస్తాం. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. Okay. అందుకని ఇట్ ఇస్ అ రూల్ దట్ దే షుడ్ టేక్ దీస్ చిల్డ్రన్ ఆల్సో. Okay. సరే చాలా ఎక్కువ 100% చేయలేను అంటే 90% వరకు ఉన్న వాళ్ళకైతే దే విల్ టేక్ అనదర్, కానీ ఇంట్లో వి డూ హెల్ప్ దెమ్ టు గెట్ ఇన్ టు అంటే స్కూల్స్. నార్మల్ స్కూల్స్ లోనే సజెస్ట్ చేస్తున్నారా లేకపోతే వాళ్ళకి ఏమైనా స్పెషల్ స్పెషల్ అలా స్కూల్స్ ఉన్నాయా? అట్లాంటి ఏం లేవు ఉన్నాయి, మేడం. ఉన్నాయి. ఒక ఉన్న కాడికి కూడా ఉన్నాయి కానీ ఫ్రమ్ Okay. డిస్ట్రిక్ట్స్ అక్కడిక్కడ లేవు, కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఓకే So we are writing recommendations to the government to do something about Oh, these okay. disabled children. So we were thinking about the same thing. అయితే నార్మల్ Yeah. స్కూల్లోనే సజెస్ట్ Suggest చేస్తారు తీసుకోమని చెప్పి. తీసుకోండి సార్. Okay. దీంట్లో నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, డిఫరెంట్ మైల్డ్, మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్ అని క్రైటీరియా ఉంటుంది. ఓకే సో ఇప్పుడు మైల్డ్ మోడరేట్ పిల్లలు అనేది నార్మల్ స్కూల్స్ లో కూడా అడ్మిషన్ తీసుకొని ఓకే వాళ్ళ ఎడ్యుకేషన్ నార్మల్ ఎడ్యుకేషన్ కూడా చేయొచ్చు. వెరస్ సివియర్, ప్రొఫౌండ్ వాళ్ళకి స్పెషల్ స్కూల్స్ ఉన్నాయి వీళ్ళకి. సో ఆ స్పెషల్ స్కూల్స్ లో అనేది థెరపీస్ ఉంటాయి, స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంటుంది వాళ్ళకి. స్పోర్ట్స్ లో కూడా ఇప్పుడు నార్మల్ స్పోర్ట్స్ లో ఒలింపిక్స్ కాకుండా వాళ్ళకి స్పెషల్ ఒలింపిక్స్ అని ఉంటుంది. ఇప్పుడు ఇది ఫిజికలీ హ్యాండిక్యాప్ కానీ అప్పుడు వాళ్ళకి, విజువలీ ఆ, హ్యాండిక్యాప్ వాళ్ళకంతా స్పెషల్ సో వాళ్ళకి స్పోర్ట్స్ లో సో ఇంత ఇవన్నిట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ కానీ ఈక్వల్ నార్మల్ పిల్లలు ఏదైతే యాక్టివిటీస్ కోకరిక్యులర్ యాక్టివిటీస్ అన్నిట్లలో పార్టిసిపేట్ చేస్తారో ఈ స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ కూడా మనము ఇన్వాల్వ్మెంట్ ఇప్పిస్తాం అనమాట. Depends స్పోర్ట్స్, upon the లెట్ ఇట్ బి percentage. ఎడ్యుకేషన్, Okay, హెల్త్, health. స్పోర్ట్స్ ఏదైనా కూడా వాళ్ళకి వాళ్ళు నార్మల్ ఉంటుంది. వాళ్ళతో ఈక్వల్ ఈక్వల్ గా ఉంటుంది. ఉంటుంది. Yeah. ఓకే చాలా మంచి విషయం Yeah. చెప్పారండి. Okay. ఇప్పుడు సరిత గారు నమస్తే అండి. అంటే ఇప్పుడు మనకి మధ్యాహ్న భోజన పథకం అని గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఉంది కదా. సో దానివల్ల ఇప్పుడు మనకి గవర్నమెంట్ స్కూల్స్లలో పిల్లల సంఖ్య పెరిగిందంటారా? మీరేమంటారు అసలు? ముఖ్యంగా అండి ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం పెట్టిందంటేనే పిల్లలకు కడుపు నిండా తిని స్కూల్లో కంప్లీట్గా స్కూల్లో ఉండేటట్టు చూడాలని ప్రభుత్వం ఆ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో అక్కడ పెట్టే మిడ్ డే మీల్, అది మధ్యాహ్న భోజనం అనేది సంపూర్ణంగా పౌష్టికాహారంతో ఉందా లేదా అనేది కమిషన్ అనేది పర్యవేక్షణ చేస్తుంది. ఈ పౌష్టికాహార లోపం లేకుండా ఉండే పిల్లలు మంచిగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 0 to 18 వరకు ఉన్న బాలికల హక్కులో భాగంగా వాళ్ళు పౌష్టికాహారం అందే విధంగా కమిషన్ చూస్తుంది. అంటే ఇప్పుడు ఈ కమిషన్ సంబంధించి అంటే మీరేమైనా పరిశీలించడం జరిగింది అక్కడికి వెళ్ళి? అంటే ఇంకేమైనా మార్పులు చేస్తే బాగుంటుంది, ఇలాంటి మార్పులు చేయొచ్చు, దాని ప్రకారం మీరేమంటారు? ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుందంట? మేము కమిషన్ ద్వారా చాలా స్కూళ్ళు విజిట్ చేయడం జరిగింది. అదే వెల్ఫేర్, అసలు బీసీ వెల్ఫేర్ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, మైనారిటీ కానీ చాలా స్కూళ్ళు విజిట్ చేయడం జరిగింది. కొన్ని అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నప్పటికీ ఇప్పుడున్న ప్రభుత్వంలో మిడ్ డే మీల్కి ఒక సపరేట్ క్లాసే ఉంది. మిడ్ డే మీల్తో ఒక మెనూ చార్ట్ ఒకటి మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళకి ఛార్జెస్ కూడా ఇంత ముందు లాగా కాకుండా ఇప్పుడు ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది. దాదాపు స్కూళ్ళలో ప్రతి ఒక్క స్కూళ్ళలో మిడ్ డే మీల్ అనేది ప్రయారిటీగా తీసుకొని అన్ని విధాలుగా పిల్లలకి అందే విధంగా చూస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగా చెప్పారు మధ్యాహ్న భోజన పథకం గురించి. ఇప్పుడు నమస్తే, ప్రేమలత అగర్వాల్ जी, ఈ చైల్డ్ राइट्स कमीशन के बारे में पूछ रही हूँ मैं. हाँ बोलिए कभी आप ऑब्जर्व करे क्या जाके चाइल्ड राइट्स कमीशन को? हाँ जाकर जब से कमीशन में हम आए, हमारा कमीशन स्टार्ट हुआ, उसमें हमको एक एक जिम्मेदारी जो दी गई, उसमें हम हर एक डिस्ट्रिक्ट में जाते हैं. डिस्ट्रिक्ट में जाकर देखते हैं वहाँ क्या चल रहा है, का एजुकेशन रहने दो या वहाँ का बच्चों का चिल्ड्रन लेबर का रहने दो या चिल्ड्रन मैरिज जो कई गांव में रहती है. गांव में चिल्ड्रन मैरिज का ज़्यादा चलता है.
तो ये मैरिजेस कैसा होते हैं, गांव में अनपढ़ लोग रहते हैं, गांव में मेहनत करते हैं, खेती करते हैं और बच्चों को थोड़ा पढ़ाते हैं थोड़ा नहीं पढ़ाते, तो जल्दी शादी कर देते हैं वो लोग। Okay. तो जल्दी शादी करने से वो भी बीड़ी वर्क जैसा कोई वर्क रहता है उसमें बिजी हो जाते हैं वो लोग, तो आगे नहीं बढ़ सकते, वो घर के घरेलू में रहते हैं। तो ऐसे समय में क्या है कि अनपढ़ रहकर बच्चों को भी अनपढ़ बनाने के कोई बन जाते हैं। अब ये बाल विवाह जो है बहुत पहली प्रथा है, ये अब की नहीं है, ये बहुत पहले से चल रहे है, लेकिन अब ये बाल विवाह खत्म होगा। अब ये हर डिस्ट्रिक्ट में जाके हम लोग जो इंक्वायरी करते हैं देखते हैं, हर एक को स्टिक कर दिया हमने कि कहीं भी बाल विवाह नहीं होना। बाल विवाह के लिए जैसे गवर्नमेंट स्कूल रहने दो, अनाथ बच्चे रहने दो, हर एक के लिए हमने बाल विवाह के लिए मना कर दिया कि बाल विवाह नहीं होना चाहिए। बाल विवाह क्या है, आज अपनी जिंदगी क्या होती है, अपन बच्चों को नहीं देख सकते, घर में रहते हैं और बच्चों को पढ़ा भी नहीं सकते, तो वो सब चीज छोड़कर हर डिस्ट्रिक्ट में हमने ये स्टिक कर दिया है कि बाल विवाह प्रथा बिल्कुल नामंजूर, बिल्कुल नहीं होनी चाहिए, जहाँ भी होगा उन्हें अरेस्ट किया जाएगा। और Okay. आज अब तो काफी लोग पढ़ लिख कर होशियार हो गए, अपने बच्चों को पढ़ाते हैं, लेकिन गांव में ये जिम्मेदारी सरपंच पे है, जो गांव का मेन है सरपंच है, डिस्ट्रिक्ट वाइज जिला परिषद में, इसमें उनकी जिम्मेदारी यही है कि हर गांव में देखे कहाँ ये प्रथा चल रही है चाइल्ड लेबर की और चाइल्ड मैरिज की जो प्रथा है, ये प्रथा को बिल्कुल बंद कराने की जिम्मेदारी गांव के जो बड़े पदाधिकारी रहते हैं और सरपंचेस रहते हैं उनकी जिम्मेदारी है। तो ऐसे छोटे छोटे गाँव में अगर ये प्रथा कम होगी तो हमारे डिस्ट्रिक्ट में क्या पूरे स्टेट में भी ये कम हो जाएगा। और बालकों को आज जैसे चौरस्ते पे है भीख मंगवाते हैं, ये करते हैं, तो ये जिम्मेदारी किस पर है, ये जिम्मेदारी पुलिस पर है। पुलिस की जिम्मेदारी है ये चीज से हटाना चाहिए उनको, ये एक जिम्मेदारी है उन पर। और ये जो छोटी उम्र में जो शादी के साथ साथ बच्चे अनभिज्ञ रहते हैं, उनको उनके साथ कभी कोई 0 से लेकर 18 ईयर्स के अंदर जैसे स्कूल जाते हैं, कॉलेज जाते हैं, कई जगह पे ऐसा था कि उनको अनभिज्ञ जगह पे जाने से बलात्कार का केस भी आता है। बलात्कार केस में मतलब अनभिज्ञ लोग रहते हैं, तो ये सामूहिक वो रहता, उसको भी हम हटाने के लिए हम सब लोग ये कमीशन द्वारा उसको भी हटाने की कोशिश कर रहे हैं। सब चीज के लिए हम आगे जाकर, हमारे कमीशन का एक ही ध्येय है कि बालकों को पढ़ाओ, उनको आगे बढ़ाओ, बाल विवाह रोको, चाइल्ड लेबर का रोको। ये सब हमारी प्रथा हमारे संस्था से है, हमारे कमीशन से है, ये हम आपको कहना चाहते हैं। ఓకే आप बोल रहे సర్పంచ్ సర్పంచ్ మీద డిపెండ్ అయి ఉంటుంది Yeah. గ్రామానికి సంబంధించి, Yeah. అంటే ఇలాంటి పిల్లలకి ఎలాంటివి జరిగినా కూడా సర్పంచ్ బాధ్యత తీసుకోవాలి అంటారు అదర్ వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి చందన గారు. అంటే ఇప్పుడు పిల్లల సమస్యలకు సంబంధించి అంటే ఆ రిపోర్టింగ్ విధానం ఎలా ఉండాలి అంటారు? చాలా మంచి ప్రశ్న అండి. పిల్లలకి సంబంధించిన రిపోర్టింగ్ విధానం గురించి మనం అంటే ఒకసారి మాట్లాడుకోబోయే ముందు మన జీవితంలో మన బాల్యం ఎలా ఉంది అనేది ఒకసారి చూసినట్లయితే మనది బంగారు బాల్యం అని చెప్పుకోవచ్చు. మనకున్నటువంటి చుట్టూ ఉన్నటువంటి మన కుటుంబ పరిస్థితులు కావచ్చు, మన చుట్టుపక్కల ఉన్న సమాజం పరిస్థితులు కావచ్చు, అన్నీ కూడా మనకు చాలా ప్రొటెక్టివ్గా రక్షణ ఇచ్చే విధంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం మన పిల్లలు వారే మన భవిష్యత్తు, మన రాష్ట్రాన్ని నిర్మాణించాల్సిన నిర్దేశించాల్సిన పిల్లలు రేపు మన భావి పౌరులు అంటాం కదా. సో వాళ్ళ జీవితం పట్ల ప్రతి ఒక్కరికి కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ రిపోర్టింగ్ అనే విధానం సమస్యల గురించి ఇప్పుడు ఇందాక అందరూ చెప్పారు, కమిషన్ నుంచి వివిధ రకాలైనటువంటి ఇబ్బందులు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఏవైతే పిల్లల హక్కులని వైలేట్ చేస్తున్నాయో, ఏవైతే హక్కులు పిల్లల్ని ఒక చైల్డ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో పెరగలేకుండా వారిని అరికడుతున్నాయో అట్లాంటి ఇబ్బందులు ఒకసారి మనం చూసినట్లయితే చిన్న ఎగ్జాంపుల్గా మనం ఇందాక మేడం చెప్పినట్టు చైల్డ్ మ్యారేజెస్ ఒకవేళ తీసుకున్నట్లయితే మనకి నేషనల్ మన NFHS సర్వే ప్రకారం చూసినట్లయితే 23.4 మనది నేషనల్ యావరేజ్. అదే మన తెలంగాణ రాష్ట్రంది చూస్తే
చాలా హైయెస్ట్, ముఖ్యంగా మనకి వికారాబాద్ కావచ్చు, తర్వాత నారాయణపేట్ కావచ్చు, ఖమ్మం కావచ్చు. సో ఈ మిగతా కొన్ని డిస్ట్రిక్ట్స్లో అబోవ్ నేషనల్ యావరేజ్ ఉంది, దగ్గర దగ్గర 39.7 పైన ఉన్నటువంటి జిల్లాలు ఉన్నాయి. సో ఇది రిపోర్టింగ్ జరిగిందా అంటే ఒక 2016, 2017 ఇయర్స్ ఆ టైంలో మనం చూసినట్లయితే చైల్డ్ మ్యారేజెస్ జరిగాయంటే మనకు అసలు రిపోర్ట్ అయినట్టు తెలీదు. ఎందుకంటే ఇది నేను ఎవరిని పోలీస్ వ్యవస్థ కావచ్చు, సిఎంపిఓస్ అంటాం కదా, చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్. సో వారి బాధ్యత అనేకంటే ముందు ఇది మన బాధ్యత, కమ్యూనిటీలో ఉన్న ప్రతి పౌరుడి బాధ్యత, ఫ్యామిలీలో ఉన్న తల్లి తండ్రి బాధ్యత. సో ఆ పిల్లలు ప్రయోజకులు అవ్వాలి అని అంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి చదువు, వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీ. సో కమ్యూనిటీ బాధ్యత తీసుకున్నట్లయితే బాల్య వివాహాలు కావచ్చు, చైల్డ్ లేబర్ కావచ్చు, ముఖ్యంగా ఇప్పుడు చూస్తే ఆన్లైన్ సెక్షువల్ అబ్యూస్, ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది. సో ఆ మొబైల్ నుంచి పిల్లల్ని రక్షించాల్సిన బాధ్యత పోలీసు వచ్చి కానీ, లేకపోతే ఒక డీసీపీఓ కానీ, మిగతా ఒక ఆశా కానీ, అంగన్వాడీ వర్కర్ కానీ వాళ్ళకి అవ్వదు. కాబట్టి పేరెంట్స్, అంతేకాకుండా కమ్యూనిటీ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని పిల్లల్ని ఒక చైల్డ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో పెంచాల్సిన బాధ్యత ఉంది. సో రిపోర్టింగ్ అంటేనే మొదట మన మైండ్లో ఒక నెగిటివ్ థాట్ వస్తుంది, ఏంటంటే రిపోర్ట్ చేస్తే పోలీస్ వస్తారు, రిపోర్ట్ చేస్తే ఎక్కడికో వెళ్తుంది, పిల్లల పేరు కానీ వివరాలు కానీ అందరికీ తెలుస్తాయి అని. కానీ చట్టం క్లియర్గా, ప్రొసీజర్స్లో క్లియర్గా పిల్లల యొక్క గోప్యత గురించి చాలా చక్కగా వివరించారు. వాళ్ళ కాన్ఫిడెన్షియాలిటీకి మొదటి పీట వేయడం అనేది ఈ ప్రొసీజర్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సూత్రం అని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏ విషయం తీసుకున్నా కానీ చైల్డ్ మ్యారేజ్ మనం రిపోర్టింగ్ తీసుకున్నట్లయితే మనకి విలేజ్లో ఆశా ఉంటారు, అంగన్వాడీ ఉంటారు, టీచర్స్ ఉంటారు. అది కమ్యూనిటీ బాధ్యతగా వాళ్ళకి పిల్లలకి వివాహాలు జరుగుతున్నాయి అనేది చెప్పాలి. మనందరికీ పిల్లలకు కూడా బుక్స్లో ప్రింట్ చేసినటువంటి హెల్ప్ లైన్ నెంబర్ 1098 ఉంది. సో దాని ద్వారా మ్యారేజ్ జరిగినా కానీ, అబ్యూస్ జరిగినా కానీ, ఏ విధమైనటువంటి పిల్లలకి సంబంధించినటువంటి హక్కుల్ని వయలేట్ జరిగితే డిస్ట్రిక్ట్లో కూడా పటిష్టమైన వ్యవస్థ ఉంది. అది డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ కావచ్చు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ కావచ్చు, అలాగే చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అయితే మన జేజేబీస్ కావచ్చు, జువెనైల్ జస్టిస్ బోర్డ్స్ కావచ్చు. సో వీరికి ఏదైతే వచ్చిన కేసెస్ ఉంటాయో త్వరగా స్పీడప్ చేయడము, వాళ్ళకి రిహాబిలిటేషన్ ప్రొవైడ్ చేయడము, వాటికి రిపాట్రియేట్ చేయడం, ఇవన్నీ చేస్తారు. సో ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి ఈ కేసెస్ వచ్చినప్పుడు వాటిని త్వరగా పరిష్కరించి వారిని పిల్లల్ని మేజర్గా ఈ పిల్లలందరికీ కూడా ఎడ్యుకేషన్ అందించే విధంగానే ఈ ప్రొసీజర్స్ అన్నీ ఉంటాయి. తర్వాత ఇన్స్టిట్యూషన్స్ స్ట్రెంథన్ అవ్వాలి అంటే ఏ ఇన్స్టిట్యూషన్స్, అది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉన్నవి కావచ్చు, లేబర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు. సో వీరన్నిటికి కూడా పిల్లల హక్కులను పరిరక్షిస్తూ వారికి ఇవ్వాల్సినటువంటి నాణ్యమైన ఎడ్యుకేషన్ అందించడంలో తీసుకెళ్లే ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా స్ట్రెంథన్ అయ్యే విధంగా కమిషన్ మేజర్ రోల్ మేము పోషిస్తున్నాము. వాళ్ళకి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఎలా ఫాలో అవ్వాలి, ఎక్కడైతే ఇష్యూస్ వస్తాయో వాటిని రివ్యూ చేయడం కానీ, ఇవన్నీ కూడా కమిషన్ మేజర్గా ఓవరాల్గా చూడడం అనేది జరుగుతుంది. మనకి ఇప్పుడు ఈ ఆన్లైన్ ఇష్యూస్లో కూడా మనకు పిల్లలు మొబైల్స్కి ఎడిక్ట్ అయినప్పుడు వాటి నుంచి వాళ్ళని రక్షించుకోవడానికి ఏ విధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకోవాలి అనేది కూడా దీంట్లో ముఖ్యంగా ఉంటుంది. మనకు చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ చూసినట్లయితే మనం అనుకుంటాము ఎక్కడి నుంచో ఎవరో అబ్యూస్ చేసే వ్యక్తులు ఉంటారు అని, కానీ మనకు రిపోర్ట్స్ చూసినట్లయితే దగ్గర 97% తెలంగాణ ఇప్పుడున్న కేసెస్, రిపోర్ట్ అయిన కేసెస్ చూస్తే 99.6% వరకు కూడా ఎవరైతే అబ్యూస్ చేశారో ఆ వ్యక్తులందరూ కూడా ఎవరు అంటే ఆ అమ్మాయికి, ఆ అబ్బాయికి ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళకి తెలిసిన పిల్లలే. కాబట్టి ఇవి ఎక్కడో జరగట్లేదు, ఎవరో బయట నుంచి వచ్చే పిల్లలకి ఇబ్బందులు క్రియేట్ చేయట్లేదు. కాబట్టి కుటుంబం ముఖ్యంగా బాధ్యత తీసుకోవాలి ఈ రిపోర్టింగ్లో. అంతేకాకుండా కమ్యూనిటీ ముఖ్య పాత్ర తీసుకోవాలి రిపోర్టింగ్లో. అప్పుడే పిల్లల సమస్యలు అనేది ఎస్కలేట్ అవుతాయి. ఏ విధానం చూసినా కానీ తెలంగాణ రాష్ట్రం చైల్డ్ ఫ్రెండ్లీ రాష్ట్రంగా ఉంది. ట్రైనింగ్స్ ఇవ్వడంలో కానీ, మనకి పోలీస్ వ్యవస్థలో కూడా చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. ఏదైనా ఇష్యూ జరగగానే
యూనిఫామ్లో రాకుండా వాళ్ళు వచ్చి చైల్డ్ ఫ్రెండ్లీ మెథడ్స్లో వాళ్ళని ప్రొటెక్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన కౌన్సిలింగ్ ఇవ్వడం కావచ్చు, సంబంధిత అధికారులకు రిఫర్ చేయడం కావచ్చు వాళ్ళు చేస్తారు. అలాగే డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ కూడా చాలా యాక్టివ్గా వాళ్ళ రోల్ వాళ్ళు నిర్వర్తించడం అనేది జరుగుతుంది. కాబట్టి సమస్యని రిపోర్ట్ చేయడము ఎవరో పోలీస్ రావాలి అని కాకుండా, ఎవరో ఇన్ఫార్మ్ చేయాలి అని కాకుండా, ఆ కన్సర్న్ లోకల్లో ఉన్నటువంటి ఎవరైతే ఆ వ్యక్తులు ఉంటారో సమస్య జరిగింది అని తెలియగానే రిపోర్ట్ చేసినట్లయితే ఆ వ్యవస్థలన్నీ కూడా ఉంది రిపోర్టింగ్ బేస్ మీదే. పెళ్లి జరిగింది 17 సంవత్సరాల కంటే పోనీలే, చేసుకోనీలే, ఎన్నో కష్టాలు పడి అప్పులు చేశారు, పెళ్లి జరగాలి అన్న కాన్సెప్ట్లోనే సమాజం ఉంది. కాబట్టి కమిషన్ ఇందాక చెప్పినట్టు ముఖ్య ఉద్దేశం అవగాహన సదస్సులు, అవేర్నెస్ తీసుకురావడం చైల్డ్ రైట్స్ మీద. సో పిల్లల ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది వివిధ సంబంధిత డిపార్ట్మెంట్స్ ద్వారా కమిషన్ ఫోకస్డ్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది చేయడం జరుగుతుంది. విలేజ్ లెవెల్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ స్ట్రెంథన్ చేయడం కావచ్చు, డిస్ట్రిక్ట్లో ఉన్న ఈ ఇన్స్టిట్యూషన్ స్ట్రెంథన్ చేయడం కావచ్చు, అలాగే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటిని స్ట్రెంథన్ చేయడం. అంతేకాకుండా మిగతా సంబంధిత డిపార్ట్మెంట్స్ కావచ్చు, కమిషన్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ కమిషన్ కావచ్చు, స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ కావచ్చు. సో స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ అండర్లో పారాలీగల్ వాలంటీర్స్ అని ఉంటారు. సో వారు కూడా రిపోర్టింగ్లో క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ ఇవ్వడానికి భయపడతారు, ఆ కంప్లైంట్కి మద్దతుగా అంటే నిలబడడానికి కూడా, ఒక సాక్ష్యం ఇవ్వడానికి కూడా భయపడతారు కమ్యూనిటీలో. సో అది ఏది భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రొసీజర్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి. న్యాయం దొరకాలి అని అంటే చట్టం ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఈ ప్రొసీజర్స్ ఉన్నాయో వాటన్నిటిలో మనకి డెఫినెట్గా న్యాయం దొరుకుతుంది. సో న్యాయం దొరకాలి అంటే ఆ సమస్య రిపోర్ట్ అవ్వాలి. ఆ సమస్య రిపోర్ట్ అయినప్పుడే పిల్లలకి న్యాయం దొరుకుతుంది. పిల్లలకి న్యాయం దొరికినప్పుడే వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ అంది పిల్లలకు న్యాయమైన విద్య అందడంలో ఉపయోగపడుతుంది. కాబట్టి కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రిపోర్టింగ్ మీద అవగాహన వాళ్ళు తెచ్చుకోవాలి. కమిషన్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఈ చైల్డ్ రైట్స్ కమిషన్ ఏదైతే ఉందో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో మా గురించి చెప్తున్నాము, అలాగే డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నాము, విలేజ్ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా చెప్తున్నాం. కొన్నిసార్లు అధికారులే, అది గ్రామ స్థాయి కావచ్చు, జిల్లా స్థాయి కావచ్చు, రాష్ట్ర స్థాయి కావచ్చు, వాళ్ళు కూడా పిల్లల రక్షణకి భంగం కలిగించినట్లయితే అట్లాంటి ఇష్యూస్ కూడా మా చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో పరిష్కరించాము. చాలా ఆ పిల్లలు ఇప్పుడు స్కూల్లో ఎన్రోల్ అయ్యి వెళ్తున్నారు, చక్కగా చదువుతున్నారు. సో రిపోర్టింగ్ అనేది చాలా ముఖ్యం. ఒక సమస్య తెలిస్తేనే కదా మనము దానిపైన యాక్షన్ తీసుకోగలుగుతాము. మిగతా డిపార్ట్మెంట్స్ కూడా యాక్టివ్గా పనిచేయాలి అంటే ఆ సమస్యలు, అది ఏమంటారు, గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి సమస్యలు అనేది తెలియాలి. అదండి. ఓకే అండి, అంటే పిల్లల సమస్యలు తెలిస్తేనే మనం దాన్ని పరిష్కరించవచ్చు అంటారు. అలాంటి సమస్యలు తెలిసినప్పుడు మీరు ముందుంటాము, మేము కమిషన్ ఖచ్చితంగా ముందుంటుంది అంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఇందాక మనం అంటే చైల్డ్ రైట్స్ కమిషన్కి సంబంధించి చాలా విషయాలు వివరించారు. వందన గారు కానీ, మన అపర్ణ గారు, సీతా దయాకర్ రెడ్డి గారు, వచన్ గారు చాలా విషయాలు చెప్పారు. సో అయితే ఇప్పుడు వచన్ గారు అంటే ఇప్పుడున్న మీడియా ద్వారా మనకి ఏ ఇన్ఫర్మేషన్ అయినా చాలా ఫాస్ట్గా తెలిసిపోతుంది, అన్నీ వచ్చేస్తున్నాయి. అంటే పిల్లలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీడియాలో వచ్చేస్తుంది, న్యూస్. సో ఆ మీడియాకి సంబంధించి అప్పుడు మీకు అలాంటి న్యూస్ సడన్గా వచ్చినప్పుడు మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, అంటే ఎలాంటి చర్యలు చేపడతారు మన కమిషన్కి సంబంధించి? మేడం, నేను ఇంతకుముందే చెప్పాను, అంటే కంప్లైంట్స్ ఏ విధంగా రిసీవ్ అవుతాయి, ఏ అంశాలపైన కంప్లైంట్స్ కమిషన్కి రిసీవ్ అయితే తీసుకుంటామని. సోషల్ మీడియాలో ఎన్నో విషయాల గురించి న్యూస్ వస్తూ ఉంటుంది. అయితే ఫస్ట్ అది మనం సంబంధించిన కేసును మనం తీసుకోవచ్చా లేదా అనేది ఫస్ట్ నిర్ణయం తీసుకున్న తర్వాత, ఇప్పుడు ప్రింట్ మీడియాలో కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియాలో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, ఇట్లా ఏదైనా బాలల హక్కులకు సంబంధించిన భంగం కలిగిన విషయాలను సోషల్ మీడియాలో వచ్చిన పిమ్మట మేము దాన్ని చూసి ఇమీడియట్గా కమిషన్లో ఒక డిస్కషన్ చేసి దాన్ని సుమోటోగా తీసుకుని, అంటే అవసరమైతే దాన్ని సుమోటోగా తీసుకొని ఇమీడియట్గా దానిపైన విచారణకు ఆదేశించడం జరుగుతుంది. అది అంటే ఆ సంఘటన బట్టి ఎవరికి ఆదేశించాలి, ఆఫీసర్లు ఎవరు, గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరు, వాళ్ళకు ఆదేశించడం జరుగుతుంది. ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి దానికి సంబంధించిన
రిపోర్ట్ అయితే ఏదైతుందో అది కమిషన్కి సబ్మిట్ చేయవలసిందిగా కోరుతుంది. అంటే కమిషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అంటే కమిషన్ లో తర్వాత బేసిక్ కమిషన్ లో బెంచ్ ఉంటుంది, బెంచ్ లో డిస్కషన్ చేసి అదే విధంగా ఎక్స్పర్ట్స్ ఉంటారు, దాని మీద ఎక్స్పర్ట్స్ సలహాలు కూడా తీసుకొని దానిపైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఒక్కొక్కసారి వాళ్ళని కాల్ ఫర్ కూడా చేయడం జరుగుతుందండి. అక్కడికి పిలిచి ఎందుకు ఇట్లా రాసిండ్రు, ఎందుకు ఇట్లా న్యూస్ ఏందని కూడా అడగడం జరుగుతుంది. సో వి కాల్ దెమ్ టు ద కమిషన్, అక్కడికి బెంచ్ కి పిలిచి మాట్లాడడం. అంటే బేసిక్ గా ఇప్పుడు మనకి మీ చైల్డ్ రైట్స్ కమిషన్ ప్రకారం పిల్లలకి సంబంధించి ఏది జరిగినా వాళ్ళ ఫొటోస్ కానీ అంటే వాళ్ళకి వీడియోస్ కానీ ఇలాంటివి లీక్ చేయదు. కానీ ఎప్పుడైనా అలాంటివి జరిగినప్పుడు మీరు ఎలా వాళ్ళని అంటే సంప్రదించడం జరుగుతుంది? 2-3 ఇన్సిడెంట్స్ అట్లా జరిగినాయండి. రీసెంట్ గా కూడా వాళ్ళని పిలిపించి చెప్పడం జరిగింది. ఫస్ట్ వి సెంట్ నోటీస్ టు ఎవ్రీబడి సేయింగ్ దట్ యూ షుడ్ నాట్ డూ దిస్ అనేది. తర్వాత కూడా మళ్ళీ అట్లాగే వస్తే మళ్ళీ కాల్ చేసి వి కాల్ దెమ్ టు ద కమిషన్ అండ్ వి టోల్డ్ దెమ్ దట్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి, దిస్ ఇస్ ద లాస్ట్ టైం వీఆర్ వార్నింగ్ యూ, నోబడీ షుడ్ పుట్ దోస్ థింగ్స్ అనేది చెప్పినాం. ఇప్పటి వరకు మళ్ళీ ఏం కాలేదు. సో ఐ హోప్ ఇట్ హెస్ గాన్ ఇన్ టు దేర్ దిస్ థింగ్. వందన గౌడ్ గారు, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు స్పెషల్ నీడ్స్ పిల్లలకి స్కూల్స్ కాలేజెస్ అన్నికి సంబంధించిన మాట్లాడారు ఇందాక. అయితే సడన్ గా వాళ్ళకింటే ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు కానీ అంటే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, కొన్నిసార్లు ఇన్ఫర్మేషన్ రాదు, మీరు సడన్ గా విజిట్ చేయడం జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్స్ మీరు సడన్ గా విజిట్ చేసినప్పుడు అక్కడ జరిగినప్పుడు మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? వాళ్ళకి ఎలా సజెషన్స్ ఎలాంటివి ఇస్తూ ఉంటారు? ఎగ్జాక్ట్లీ మీరు అడిగినట్టు కమిషన్ మేము అంటే వాళ్ళకి సడన్ ఇన్స్పెక్షన్స్కి వెళ్తుంటాము. అండ్ వాళ్ళకి ఎస్పెషలీ స్పెషల్ నీడ్స్ పిల్లల సంబంధించి వాళ్ళకి కొన్ని క్రైటీరియా ఉంటుంది. లైక్ స్కూల్స్లో కానీ స్పెషల్ స్కూల్స్లో కానీ థెరపటిక్ సెంటర్స్లో కానీ వాళ్ళకి కొన్ని ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ కానీ థెరపీ ఇచ్చే విధానం కానీ థెరపిస్ట్ లాగా సర్టిఫైడ్ థెరపిస్ట్లు ఉండాలి. ఇవన్నీ కూడా మేము సడన్గా ఇన్స్పెక్షన్స్ ఆల్రెడీ చేస్తాము కూడా. అండ్ వీళ్ళకి మేము సడన్ ఇన్స్పెక్షన్ చేసి ఆ క్రైటీరియాలో లైక్ ఈ థెరపటిక్ సెంటర్స్ కానీ స్కూల్స్లో కానీ హాస్పిటల్స్లో కానీ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ కానీ సర్టిఫైడ్ థెరపిస్ట్లో కానీ లైక్ ఆర్సిఐ రిజిస్టర్డ్ థెరపిస్ట్లు కానీ లేకుంటే ఇమీడియట్లీ మాకు వాళ్ళని అది థెరపటిక్ సెంటర్ క్లోజ్ చేయడానికి కూడా మాకు హక్కు ఉంది. సో అట్లా కాకుండా మేము ఇంతకు ముందు కూడా వాళ్ళని పిలిచి వాళ్ళని ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళని రెక్టిఫై చేసుకోమని చెప్తాము. రెక్టిఫై చేసుకుంటేది మళ్ళా సడన్ వేరే వాళ్ళని పంపించేసి చెక్ చేపిస్తాము. ఇలా ఇంతకు ముందు కూడా మేము చూసాము. కొన్ని థెరపటిక్ సెంటర్స్ కానీ స్పెషల్ స్కూల్స్లో కానీ వీళ్ళ దగ్గర ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళని పిలిపించి అది రెక్టిఫై చేసుకోమని చెప్పాము. సో ఆల్రెడీ వాళ్ళు కరెక్షన్స్ చేసుకున్నారు. ఇది చేసుకోలేకుంటే వాళ్ళని వేరే ఆర్గనైజేషన్కి పిల్లల్ని షిఫ్ట్ చేస్తాము. ఆ తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్మల్ స్కూల్స్లో కూడా స్పెషల్ నీడ్స్ సంబంధించి బ్యారియర్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ ఉండాలి. లైక్ రైలింగ్ కానీ వాష్రూమ్స్లో కానీ బ్యారియర్ పిల్లలకి సంబంధించి కొన్ని ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ ఉంటాయి. సో అవన్నీ కూడా ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా చెక్ చేస్తుంటాము అన్నమాట. ఓకే సరిత గారు, అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు మధ్యాహ్న భోజన పథకం గురించి మాట్లాడారు. అసలు మామూలుగా ఇది అంగన్వాడీ నుంచి స్టార్ట్ అయింది. అంగన్వాడీలో చిన్నపిల్లలకి మంచి భోజనం ఇవ్వడం, తర్వాత మధ్యాహ్న భోజనం అని స్కూల్ వరకు వచ్చింది అది. అయితే ఇప్పుడు అంగన్వాడీలో మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ అందించడం జరుగుతుంది. సో స్కూల్స్లో కూడా అలాంటి ఫుడ్ అందిస్తున్నారు. ఇప్పుడు ఎలాంటి ఫుడ్ ఇస్తే బాగుంటుంది పిల్లలకి, మీరేమంటారు? ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ అంగన్వాడీలో ఉన్న పిల్లల దగ్గర నుంచి అంటే ఎస్పెషల్లీ 0 to 18 వరకు కాబట్టి వాళ్ళ కడుపులో ఉన్న బిడ్డతో పాటు తల్లికి కూడా పౌష్టికాహారం అందే విధంగా అంగన్వాడీల నుంచి, అదేవిధంగా మన ఇప్పుడు స్కూల్కి వచ్చేటప్పటికి కూడా వాళ్ళకి పౌష్టికాహారం అందించే విధంగా గవర్నమెంట్ చాలా మంచి ప్రోగ్రామ్ అండి మధ్యాహ్న భోజన పథకం అనేది అది ఇంప్లిమెంట్ చేస్తుంది. కానీ అక్కడక్కడ ఏం జరుగుతుంది అని అంటే కొన్ని ఏజెన్సీ వాళ్ళకి అప్పగించడం వల్ల కొన్ని మిస్టేక్ జరుగుతుంది. అది కూడా జరగకుండా అక్కడికక్కడే వంట వండేసి ఇంత వేడివేడిగా పిల్లలకి అందించినట్లయితే ఆ మాత్రం లోపం కూడా జరగకుండా ఉండే విధంగా
చూడాలనేసి మా కమిషన్ ద్వారా మేము గవర్నమెంట్కి కూడా రిఫర్ చేయాలనే ఒక ఆలోచన ఉంది. అది కూడా చేయడం జరుగుతుంది. అట్లనే ఎవరు కూడా ధనవంతుల పిల్లలైనా పేదవారి పిల్లలైనా కానీ ఆకలితో ఇబ్బంది పడకుండా అందరూ మంచిగా చదువుకునే విధంగా ఈ పథకం అనేది అమలు చేయడం జరుగుతుంది. అంటే మంచి వాళ్ళకి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ అందిస్తున్నారు. అంటే స్కూల్ కానీ అంగన్వాడీ సంబంధించి అంగన్వాడీ స్కూళ్ళలోనే ఇప్పుడు న్యూట్రిషన్కి సంబంధించి అంటే చిన్న చిక్కీస్ కానీ మన బాలామృతం కానీ ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ఎగ్ మిల్క్ అన్నీ అందించడం జరుగుతుంది. అది పేరెంట్కి వస్తుంది, పిల్లలకి కూడా వస్తుంది. అట్లనే ఇప్పుడు స్కూల్లో ఉన్న వాళ్ళకి కూడా నాన్ వెజ్ ప్రతి వీక్లీ టూ టైమ్స్ నాన్ వెజ్ ఉంటుంది, వెజిటేబుల్ ఉంటుంది. ప్రతి ఒక్క పిల్లలు స్కూల్కి వచ్చిన ప్రతి ఒక్క పిల్లలకి అన్ని రకాల పౌష్టికాహారం అందే విధంగా మిడ్ డే మీల్ అనేది తయారు చేయడం జరుగుతుంది. అది కూడా పిల్లలు ప్రతి ఒక్కరు స్కూల్కి వచ్చిన ప్రతి ఒక్క పిల్లలు కూడా తినే విధంగా టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ అక్కడ పెట్టే ఆహారం తీసుకొని అక్కడ మంచిగా చదువుకోవడానికి ఈ మిడ్ డే మీల్ అనేది మంచిగా ఉపయోగపడుతుంది. అదొకటి బీద ధనవంతులని కాకుండా అందరికి సమానంగా ఇస్తారు కాబట్టి అందరు కూడా ఒకలాగా చేసుకోవడం. అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అందరూ కలిసి అదే ఫుడ్ మనం తీసుకపోతే ఇప్పుడు మీరు ఒకటి తెస్తారు, నేను ఒకటి తెస్తాను, డిఫరెన్సియేషన్ ఉంటది కదా. ఇట్లా మధ్యాహ్న భోజన పథకంలో పెడితే అందరికి సమానంగా గివింగ్ గుడ్. మేము కూడా చాలా సార్లు తిన్నాం మధ్యాహ్న భోజన పథకాలు కూడా బాగుంటాయి. సమ్ టైమ్స్ సమ్ థింగ్స్ హ్యాపెన్ కదా, దాన్ని మనం ఎవరం కూడా ఇది చేయలేం. ఇప్పుడు సరిత చెప్పింది ఏంటంటే స్కూల్స్ అన్ని ఒక దగ్గర కాకుండా ఒక 150 అట్లా చేసి మనం డివైడ్ చేసి ఏదైనా ఏజెన్సీకి ఇస్తే ఫుడ్ ఇంకా మంచిగా ఉంటుంది, తొందరగా పోతుంది, తొందరగా పిల్లలు తినే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు అట్లా మీరు అన్నట్టు అట్లా మధ్యాహ్న భోజన పథకంలో మంచి ఫుడ్ పెట్టడం వల్ల పిల్లలు స్కూల్ కి రావడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. చాలా మందికి భోజనం చాలా మటుకు బెల్ ఎప్పుడు ఇద్దని చూస్తుంటారు మేడం మధ్యాహ్న భోజనం. ఓకే, అయితే ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్, సీతాదయాకర్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ చాలా మంది ఇప్పుడు ట్రైబల్ ఏరియాస్ లో చాలా మందికి తెలియదు ఇలాంటి ఫుడ్ ఇస్తారు ఉన్నాయని తెలియదు, వాళ్ళకి ఏం తెలియదు పాపం. కానీ వాళ్ళకు ఫుడ్ అందక చాలా మంది ఇబ్బంది పడ్డ రోజులు కూడా ఉంటాయి, చాలా ఉన్నాయి సిచ్యువేషన్స్. సో అలాంటి వాళ్ళకి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీరు ఎట్లా కండక్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఎట్లా రీచ్ అవుతున్నారు వాళ్ళని? ఇప్పుడు జనరల్గా అయితే మా ఈ సిస్టమ్ ఏదైతే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఉందో వాళ్ళందరూ చేస్తున్నారు. కానీ దీంట్లో స్పెషల్గా ఇది ఒక 1000 days ప్రోగ్రామ్ అని కొన్ని NGOs ముందుకు వచ్చినాయి చేయడానికి, ఓన్లీ ఇన్ ట్రైబల్ ఏరియాస్ వేర్ దే గో స్టే దేర్. అండ్ వాళ్ళకి ఏంటిది అనేది చెప్పి వాళ్ళకి పౌష్టికాహారం ఇచ్చి వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ని 1000 days ఎట్లా ఇది ఉంటుంది అనే ప్రోగ్రామ్ పెట్టడానికి సిద్ధపడి ఉన్నారు. ఒక దగ్గర ఖమ్మంలో అనుకుంటా అవుతుంది. సో వీఆర్ థింకింగ్ భద్రాచలం అండ్ ఆల్ దీస్ థింగ్స్ అది లాంచ్ చేసి అది ఎట్లుంటుంది అని చూద్దాం. ఎందుకంటే దేనిలో మన గవర్నమెంట్ పరంగా కూడా అందరు అన్ని ఏజెన్సీస్ కూడా బాగా పనిచేస్తున్నాయి, వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇంకా ఇంటీరియర్లకు పోయి ఇంకా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి దట్ ఈ 1000 days ప్రోగ్రామ్ ఐ థింక్ ఇట్ విల్ టేక్ అ గుడ్ టర్న్. అందరికీ కూడా పోషకాహారం ఎట్లా అనేది అందరికీ కూడా తెలుస్తుంది, అందుతుంది కూడా అనేది అభిప్రాయం. ఓకే అండి, ఇప్పుడు మనకి అపర్ణ గారు, అసలు కమిషన్ అనేది ఒకటి ఉంది అని చాలా మందికి తెలియదు. సో ఇప్పుడు అలా తెలియని వాళ్ళ గురించి కానీ, అంటే కొన్ని సభలు సమావేశాలు కూడా మీరు నిర్వహిస్తూ ఉంటారు. సో అసలు వాళ్ళని ఎట్లా రీచ్ అవుతున్నారు, వాళ్ళకి ఎట్లా ఇన్ఫర్మేషన్ ఎట్లా అందిస్తున్నారు, అంటే మేము ఇలాంటి హెల్ప్ మీకు చేయగలము అనే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎట్లా అందిస్తున్నారు? ఇప్పుడు బాలల యొక్క హక్కుల గురించి కానీ, చట్టాల గురించి కానీ, వారికి ఉన్నటువంటి సమస్యల గురించి కానీ వాటి మీద అవగాహన కార్యక్రమాలు చేయడం కమిషన్ యొక్క ప్రధానమైన విధి అండి. అందులో భాగంగా మేము ప్రతి ఒక్క జిల్లాకి మారుమూల ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలకు మేము విజిట్ చేయడం జరుగుతుంది. అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి మారుమూల ప్రాంతానికి కూడా మేము వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్కూల్స్, KGBV స్కూల్స్ కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ, గవర్నమెంట్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ అన్నిటిని కూడా విజిట్ చేసి అక్కడ ఏదైనా లోపం కనిపించినప్పుడు వెంటనే కన్సర్న్ డిపార్ట్మెంట్కి మేము డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇందాక గౌరవ సభ్యులు చెప్పినట్టు మాకు ఎవ్రీ వెంటనే మేము కమిషన్లో బెంచ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పిల్లలకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి సమస్యలైనా కూడా వారు మాకు బెంచ్ని సంప్రదించి వారి సమస్యను తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి ఆ సమస్యను ఏ డిపార్ట్మెంట్కి సంబంధించింది అనేది మేము డైరెక్ట్ చేస్తూ ఉంటాము. అదే కాకుండా ఈ కమిషన్కు మారుమూల వాళ్ళు రాలేరు కాబట్టి కమిషన్ ఒకటి ఉంది అని తెలియడం కోసము మేము త్వరలో బాలాదాలత్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలనుకుంటున్నాము. జిల్లాలలో కండక్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోని పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా కానీ, స్కూల్స్ ద్వారా కానీ, అంగన్వాడీ టీచర్స్ ద్వారా కానీ, NGOs ద్వారా కానీ,
కమిషన్ సంప్రదించి అక్కడే మాకు ఆల్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ హెడ్స్ అక్కడ ఉంటారు, కలెక్టర్ గారు కూడా ఉండడం జరుగుతుంది. వారి యొక్క సమస్యను ఇన్స్టాంట్ జస్టిస్ లాగా, అంటే మనం ఇప్పుడు లోక్ అదాలత్ కండక్ట్ చేస్తూ ఉంటారు కదా, ఆ విధంగా మేము బాల అదాలత్ కండక్ట్ కూడా త్వరలో చేయబోతున్నాము. ఇందులో భాగంగానే కమిషన్లో మేము ప్రతి జిల్లాలో కూడా మేము రివ్యూ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. ఇప్పటికే కమిషన్ ఫామ్ అయి 6 months అయింది. ఇందులో మేము వికారాబాదు మరియు వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలలో అక్కడ ఉన్నటువంటి సమస్యలు, పిల్లలకు ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడం కోసం ఆ జిల్లాల కలెక్టర్స్ తోటి, ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి రివ్యూ మీటింగ్స్ కూడా మేము కండక్ట్ చేశాము. ఇప్పుడు మనకి చందన గారు, బాలల హక్కుల్ని అంటే చైతన్యపరచడానికి చాలా మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తుంటారు కదా. సో ఇప్పుడు కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, దాని గురించి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందంట? ఇప్పుడు అవగాహన కార్యక్రమాల గురించి మాట్లాడినప్పుడు కమిషన్ రివ్యూ చేసే ఈ ప్రోగ్రామ్స్ని ముఖ్యంగా డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అంటాం కదా. సో ప్రతి ఒక్క ఇప్పుడు మనం ఏ యాక్ట్స్ అయితే మేము పర్యవేక్షిస్తున్నామో, అది పాక్సో యాక్ట్ కావచ్చు, జువెనైల్ జస్టిస్ యాక్ట్ కావచ్చు, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కావచ్చు. సో వీటి అండర్లో మనకి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అనేవి ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనకి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ద్వారా కావచ్చు, లేదంటే ఎన్సిపిసిఆర్ డైరెక్షన్స్ ద్వారా కావచ్చు, లేదంటే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ డైరెక్షన్స్ ద్వారా కావచ్చు, సంబంధిత డిపార్ట్మెంట్స్కి ఈ ఎస్ఓపి అని అంటాము మనము, అవి ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఏంటంటే ఒక చైల్డ్ లేబర్కి సంబంధించి మనం తీసుకున్నట్లయితే ఆపరేషన్ స్మైల్ కానీ, ఆపరేషన్ ముస్కాన్ కానీ అని నిర్వహిస్తారు మినిస్ట్రీ డైరెక్షన్స్ ప్రకారంగా, హోమ్ మినిస్ట్రీ డైరెక్షన్స్ ప్రకారంగా. సో వాళ్ళ బాధ్యత ఏంటి అంటే ఏ డిపార్ట్మెంట్ రోల్ ఏంటి, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయాలి, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఏం చేయాలి, తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ బాధ్యత ఏంటి, ఎన్జిఓస్ బాధ్యత ఏంటి, లేబర్ డిపార్ట్మెంట్ బాధ్యత ఏంటి. సో ఇట్లాగా చైల్డ్ మ్యారేజ్కి రీసెంట్ సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిన యాక్షన్ ప్లాన్లో క్లియర్గా ఉంది. అంతేకాకుండా చైల్డ్ ట్రాఫికింగ్ రిలేటెడ్ కూడా ఎస్ఓపి ఉంది. సో ఇట్లా ఈ ఎస్ఓపిస్ అయితే ఏవైతే ఉన్నాయో సంబంధిత ఇష్యూస్కి సంబంధించి ఇవన్నీ కూడా ప్రాపర్గా ఇంప్లిమెంట్ జరగాలంటే ప్రతి ఒక్కరికి ఈ ప్రొసీజరల్ నాలెడ్జ్ ఉండడం అనేది చాలా ముఖ్యం. సో కమిషన్గా మేము రీసెంట్గా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్స్ రివ్యూ చేయడం జరిగింది చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో, లీడర్షిప్లో. అట్లాగే ఇప్పుడు నెక్స్ట్ మేము డిఈఓస్తో కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. సో ఈ ఎస్ఓపిస్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలంటే వాళ్ళ బాధ్యతలు ఏంటి, వాళ్ళ రోల్ ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి. ముఖ్యంగా మనకి మేజర్ ఛాలెంజ్ ఏంటంటే మేడం ఇక్కడ ట్రాన్స్ఫర్స్. సో వీళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయి కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ట్రైనింగ్ ఆ పీరియడ్లో, చట్టం ఒక్కొక్క పీరియడ్లో ట్రైనింగ్స్ మ్యాండేటరీ అని మెన్షన్ చేసింది, కొన్ని 3 months, కొన్ని 6 months అట్లాగా. సో అవి అందించడం కోసం ప్రాపర్గా రివ్యూ చేయడం జరుగుతుంది అన్ని డిపార్ట్మెంట్స్తో కలిసి. ముఖ్యంగా కన్వర్జెన్స్లో ముందుకెళ్ళడానికి తెలంగాణలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ని కలిసి ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు కృషి మేము ఈ రివ్యూ మీటింగ్స్ ద్వారా కావచ్చు, కన్వర్జెన్స్ మీటింగ్స్ ద్వారా కావచ్చు, ఈ అవేర్నెస్ అనేది సంబంధిత డిపార్ట్మెంట్స్ ద్వారా ఆ కమ్యూనిటీస్కి తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం అనేది చేస్తున్నాం. प्रेमलता अग्रवाल जी, आप ये कमीशन के लिए आप कुछ बात करने वाले थे एक बार, అంటే మీరు కమిషన్ గురించి ఏదో చెప్దాం అనుకున్నారు ఇందాక, దాని గురించి ఒక్కసారి చెప్పండి. हमारे कमीशन का जो डिपार्टमेंट है उनकी जो जिम्मेदारी रहती है उनको हम इन्फॉर्म कर देते हैं कि हर डिस्ट्रिक्ट में हम लोग जाते हैं, हर डिस्ट्रिक्ट में एक एक कॉन्स्टिट्यूंसी में भी जाते हैं, तो उसके लिए इन्फॉर्म करने के बाद वो लोग हमको लेकर जाते हैं वहाँ पे. तो हम स्कूल्स रहने दो, वहाँ के आंगनवाड़ी रहने दो, वहाँ के हॉस्पिटल्स रहने दो, सब जाकर देखते हैं. स्कूल में यूनिफॉर्म बराबर मिल रहा नहीं बच्चों को, खाना बराबर मिल रहा नहीं मिल रहा, उनके रहने का, उनके मतलब रूम्स कैसे है, उनके बेड्स वगैरह कैसे है, ये सब चीज़ों की जिम्मेदारी हम देखकर उनको बताते हैं. और कि उनका फूड कैसा है, फूड हम खुद खाकर देखते हैं कैसा है क्या नहीं. तो ये सब इंक्वायरी हम लोग करते हैं, हमारी जिम्मेदारी है. कमीशन द्वारा जो हमारी जिम्मेदारी है हम करते हैं और वो लोग हमारे साथ रहते हैं. तो हर स्कूल में और हॉस्पिटल में और जो भी मतलब आंगनवाड़ी वगैरह जो भी रहता हम जाके देखते हैं. तो गवर्नमेंट स्कूल ही जरूरी है, वहाँ के यूनिफॉर्म से एक यूनिटी दिखती है हमको. प्राइवेट वाले तो कैसा भी पहनो चल जाता. आज जो गवर्नमेंट द्वारा जो दी जा रही फैसिलिटीज बच्चों को, वो फैसिलिटीज उनको मिलना चाहिए, बच्चों को मिलना चाहिए ताकि वो पढ़ लिख कर आगे बढ़े. अगर वो फैसिलिटीज मिलेगी तो आगे बढ़ेगा ना बच्चा. नहीं, अगर गवर्नमेंट स्कूल में टीचर्स रहने दो, उनके पेरेंट्स रहने दो, अगर वो लोग ध्यान नहीं देंगे तो बच्चा कैसे आगे बढ़ेगा. तो ये जिम्मेदारी हमारे गवर्नमेंट पे है और वो जिम्मेदारी द्वारा हमारे कमीशन को जो चाइल्ड राइट्स का है उसमें ये सब चीज आती है. तो चाहे गर्ल्स रहने दो, बॉयज रहने दो, सबके लिए जो सुविधा चाहिए
हमको चाहिए और हम करते हैं। और कुछ गलत दिखता है स्कूल में, बाथरूम्स वगैरह है, जैसा ग्राउंड है और उनके रहने उसमें कुछ गलत दिखता है तो हम कलेक्टर से भी जाके मिलकर पूरा कंप्लेन करके वो चीज बोलते हैं। तो हमारे कमीशन में जब तक हम रहेंगे, हमारे कमीशन द्वारा हर एक जगह हम ये सुविधा देंगे। बालकों को फैसिलिटीज जो उनको राइट्स चाहिए वो राइट्स हम दिलाएंगे। అదే మీరే అగర్వాల్ గారు ఏం చెప్తున్నారంటే బాలల హక్కులకు సంబంధించి మా కమిషన్ ఎప్పుడైనా బాధ్యతలు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మేము ముందు ఉంటాము, బాధ్యతలు తీసుకుంటాం వాళ్ళకి వచ్చిన సమస్యల ప్రకారం అని చెప్తున్నారు. అపర్ణ గారు ఇందాక అంటే అంగన్వాడీ గురించి సరిత గారు చెప్పినట్టు, సో అంగన్వాడీకి సంబంధించి మీరు ఇందాక ఏదో మాట్లాడుతున్నారు. అంగన్వాడీ సెంటర్స్లో బాలామృతం 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు అందజేయడం జరుగుతుంది. ఈ బాలామృతము అనేది తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ ఫుడ్స్ నుండి తయారు చేయడం జరుగుతుంది. ఆ తెలంగాణ ఫుడ్స్ని కూడా మేము మా చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. అక్కడ తయారు చేసేటువంటి ఈ బాలామృతంలో ఉపయోగించేటువంటి పప్పులు కానివ్వండి, చక్కెర కానివ్వండి, అందులో గోధుమలు ఇవన్నీ కూడా చాలా క్వాలిటీతో కూడినవి అని మేము మా సందర్శనలో మేము గమనించాము. అవన్నీ కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వారిచే సర్టిఫై చేయబడి అక్కడ ఎంత మేరకు ఏ పోషకాలు పిల్లలకి అవసరమో అనేది దాని ప్రకారంగా తయారు చేస్తూ ఉంటారు. ఈ యొక్క బాలామృతంను ప్రతి అంగన్వాడీ సెంటర్లో పిల్లలకి ఇచ్చి దాన్ని ఎట్లా వాడాలి, దాని వల్ల లాభాలు ఏంటి అని తల్లులకు ఈ అంగన్వాడీ టీచర్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగే కొన్ని ప్రాంతాలలో, కొన్ని మారుమూల ప్రాంతాల్లో సరైన అవగాహన లేక దాన్ని సరిగా వినియోగించడం లేదని తెలుస్తుంది. అలాంటప్పుడు మేము వెళ్ళినప్పుడు కూడా ఈ ICDS వాళ్ళతోటి, అంగన్వాడీ సూపర్వైజర్స్ తోటి, టీచర్స్ తోటి ప్రత్యేకంగా వీటి మీద అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాము. అయితే సీతా దయాకర్ రెడ్డి గారు, ఇప్పుడు పిల్లలు అంటే స్కూల్స్లో కానీ అంటే చదువు ఒత్తిడి బాగా, అంటే చదవాలి, మార్క్స్ రావాలని ఇంట్లో కూడా బాగా వాళ్ళకి ఒత్తిడి అవుతుంది. అంటే ఒత్తిడి వల్ల చాలామంది పిల్లలు సూసైడ్ చేసుకోవడం కానీ, మార్క్స్ తక్కువ వచ్చాయని, సరిగ్గా చదవలేదని, ఇంట్లో తిట్టారని, కొంతమంది అంటే పిల్లలు ఏంటంటే క్రైమ్స్ కూడా చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న పిల్లలే 9th క్లాస్ 10th క్లాస్ మనం చాలా చూస్తున్నాం. అయితే ఇలాంటి వాటి మీద మీరు పిల్లలకి అవగాహన ఎట్లా, అంటే వాళ్ళకి ఎట్లా కలిగిస్తున్నారు, అంటే ఇలాంటి వాటికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు పిల్లలకి? ఇప్పుడు ఇట్లాంటి వాటికి ఎట్లాంటి చర్యలు తీసుకున్నా ద లెసన్ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్. ఏమైనా పియర్ ప్రెషర్ ఎక్కువైపోయింది పిల్లలకు. పిల్లలు ఏంటంటే తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే మా పిల్లలు ఇది డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా అని అనుకుంటారు. పిల్లల గురించి అసలు ఆలోచనే ఉండదు. వాళ్ళ పిల్లలు ఏం చదవాలనుకుంటున్నారు, వాళ్ళు ఏ దిశలో పోదామనుకుంటున్నారు అనేది గుర్తించరు. వాళ్ళు ఏదో జీవితాలలో ఏదో కావాలనుకొని కాకుండా పిల్లల మీద ప్రెషర్ పెట్టడం ఒక కారణం అండి. అక్కడ మార్క్స్ తర్వాత కంపారిజన్, పక్క పిల్లగానికి అన్ని మార్క్స్ ఎట్లా వచ్చినాయి, నీకు ఎట్లా రాలేదు, మీ పక్కింటి ఆయనకు వచ్చినాయి, నీ ఫ్రెండ్కి వచ్చినాయి, ఇది ఒకటి కంపారిజన్. ఆ కంపారిజన్ చేయకుండా వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు స్టడీ, ఎందుకు మనం చదువుకోవాలా, మంచి మార్కులు ఎందుకు రావాలా, లైఫ్లో మనం ముందుకు పోవాలంటే మనకు వీ షుడ్ హ్యావ్ అ గుడ్ ఎడ్యుకేషన్ అనే విషయం వాళ్ళకు అర్థం చేసి చెప్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నా. చాలామంది అంటారు టీచర్స్ ఒక ఇది వాళ్ళు సూసైడ్ చేయకుండా, అంటే అయినో స్కూళ్ళలోనే చాలాసేపు ఉంటారు పిల్లలు, పేరెంట్స్ దగ్గర కంటే స్కూళ్ళలోనే ఎక్కువసేపు పిల్లలు ఉండడం జరుగుతుంది. కానీ ఒక్క టీచర్తో అయ్యే పని కాదు. మెయిన్ 8th 9th and 10th మేము చాలా స్కూళ్ళల్లో పోయినప్పుడు అదే చెప్తున్నాం. సైకలాజికల్గా ఎవరైనా కొంచెం వీక్ ఉన్న వాళ్ళకి ఒక స్పెషల్ క్లాస్ లాగా తీసుకొని, లైఫ్ ఇస్ డజంట్ ఎండ్ హియర్ ఓన్లీ. ఒక మార్క్ తక్కువ వస్తే లైఫ్ ఏం అయిపోదు, ఆల్వేస్ దెర్ ఇస్ అనదర్ ఛాన్స్. నీకు ఇది హార్డ్ అనిపిస్తే ఇంకో రూట్లో పోయి చదువుకోవాలి అనేది వాళ్ళకి అవగాహన కల్పించాలి. 8th 9th 10th ఇస్ ద మెయిన్ థింగ్. ఇంటర్మీడియట్ ఎట్లా అంటే ఇంజనీరింగ్ డాక్టర్ కావాలనుకున్న వాళ్ళకు ఎంసెట్లను ఇక్కడో మార్క్ లాగా రాకపోయే వరకు వాళ్ళు ఏం చేస్తారు, అదే నేను ఎవరిని కూడా అంటే మా పేరెంట్స్ నేను సాటిస్ఫై చేయలేకపోయినా కదా అన్న ఆలోచనతో సూసైడ్ చేసుకుంటున్నాను. ఇది ఉండకూడదు. ఏదైనా రాని లైఫ్ మన పేరెంట్స్ గురించి కూడా ఆలోచన చేయాలి, పేరెంట్స్ పిల్లల గురించి కూడా ఆలోచన చేయాలి. అందరూ పిల్లలు ఇంటెలిజెంట్ అని అయితే మనం అనుకునే ఇది లేదు. అందరూ ఒక యావరేజ్ నుంచి పై వరకు ఉంటారు. వాళ్ళని ఏ స్థాయిలో ఏ దిశగా మనం వాళ్ళని పయనించేది మనం చెప్పాల్సిన అవసరం ఉంది. టీచర్స్కి కూడా అదే బాధ్యత ఉంది. స్కూళ్ళల్లో మేము చాలా మటుకు అన్ని స్కూళ్ళల్లో చెప్తున్నాం, 8th 9th 10th కొంచెం సైకలాజికల్గా వీక్ ఉన్న పిల్లల్ని పక్కన పెట్టి కొంచెం వాళ్ళకు చెప్పండి ఇట్లా దిస్ ఇస్ నాట్ గుడ్ అనేదని. మా వంతు సహకారాలు అన్నీ అందిస్తున్నాం. కానీ దిస్ షుడ్ కమ్ ఫ్రమ్ ద హోమ్. SCPCR అంటే ఎవరికి తెలియదని మనం ఇప్పుడే అనుకున్నాం. నేను TSAT ద్వారా మేము ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ జనంలోకి పోయి ఇట్లాంటిది ఒకటి ఉంది, కమిషన్ అనేది ముఖ్యమైనది. మేము చేసిన పనులు కాకుండా ఈ కమిషన్ మీకోసం, మీ సహాయ సహకారాలకు సహాయం చేయడానికి ఉందనేది వాళ్ళు గుర్తిస్తే చాలు. వాళ్ళకు అవసరం లేకున్నా పక్కింటోనికో ఎదురింటోనికో ఇంకెవరికైనా అవసరం ఉన్నా కనీసం మనం ఉన్నామనేది వాళ్ళకు అవగాహన
చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అదే మెయిన్ ప్రోగ్రామ్. ఈ చాలా మంది చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కూడా కమిషన్ చైల్డ్ రైట్స్ కమిషన్ అదేంటిది అని అడుగుతారు. దట్ ఈస్ వై త్రూ దిస్ కమిషన్ వి టోల్డ్ యూ ద బేసిక్ పాయింట్స్ ఏమేం చేస్తుంది మా కమిషన్ అని. కమిషన్ ఉన్న రోజులు యాజ్ అ టీమ్ వీఆర్ వర్కింగ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద చిల్డ్రన్, ఫర్ ద రైట్స్, వాళ్ళ రైట్స్ కోసం ఎప్పుడు కూడా మేము ఫైట్ చేస్తూనే ఉంటాం. మా దృష్టికి ఏది వచ్చినా చేస్తామా, మా దృష్టికి రాని కూడా ఉంటే ఎవ్వరు వచ్చి తీసుకొచ్చి చెప్పినా కానీ తప్పకుండా వాళ్ళ కోసం పనిచేస్తామని మాత్రం టీసాట్ ద్వారా జనాలకు అందరు కూడా తెలియడం జరుగుతుంది. చైల్డ్ రైట్స్ కమిషన్ సంబంధించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. దాని ముఖ్య ఉద్దేశం ఏంటి, బాలల కోసం వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి సమస్యలకైనా వాళ్ళు పరిష్కారం వాళ్ళ దగ్గర ఉందని ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు. సో ఇలాంటి విషయాలన్నీ మనం మాట్లాడుకున్నాం. చాలా బాగా మాట్లాడారు, చాలా బాగా చెప్పారు. సో ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి మంచి విషయాలు వివరించినందుకు. మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. ప్రేక్షకులకు అందరికి కూడా దసరా శుభాకాంక్షలు.